హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో రీపోలింగ్ గురించి సంచలన నిజాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. సో ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతాయా లేదా అన్న విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈవీఎంలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తామని ఇదివరకే తెలియజేసి ఉన్నారు. సో ఈవీఎంలో అసలు నిజంగానే ట్యాంపరింగ్ అవుతాయా, సో కోర్టుకు వెళ్తే వారికి ఎటువంటి ఫలితాలు రావచ్చు అనే విషయాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడిగా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఇటీవల జరిగిన ఈ 2024 అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఫలితాలు అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీలో 164 స్థానాలను కైవసం చేసుకుని భారీ మెజారిటీతో కూటమి అఖండ విజయం సాధించింది. కాగా గత ఎన్నికల్లో 151 సీట్లను గెలుచుకున్న వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైంది. దీంతో ఎవరో మోసం చేశారని అనవచ్చు, కానీ ఆధారాలు లేవు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టారు. అలాగే పార్టీ నేతలు వైసీపీ సోషల్ మీడియా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని ఆరోపిస్తూ ఉన్నాయి. అయితే ఈవీఎంల ట్యాంపరింగ్లో వాస్తవం ఎంత, అసలు ఈవీఎంలు హ్యాక్ అవుతాయా లేదా అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఈవీఎంలో మనం ఓటు వేసినప్పుడు ఆ ఓటు ఈవీఎంలోని కంట్రోలర్ అనే పార్ట్లో సేవ్ చేసుకొని రిజల్ట్ చూపిస్తుంది. అయితే ఈ కంట్రోలర్ ఎటువంటి వైర్ లేదా వైర్లెస్ డివైస్కి కనెక్ట్ అవ్వదు. అలానే దీనిలో ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ వాయిస్ అనేది ఉండదు. ఇది చాలా సెక్యూర్గా ఉంటుంది. ఇక ఇందులో సర్క్యూట్ బేస్డ్ చిప్ను ఉపయోగిస్తారు. ఒకసారి ఈ చిప్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ రీప్రోగ్రామ్ చేయడం కుదరదు. అంటే టెక్నికల్గా ఈవీఎంలను హ్యాక్ చేయలేము అని చెప్తున్నారు. ఈవీఎంలను మార్చడం ద్వారా ఓట్ ట్యాంపరింగ్లో వాస్తవం ఎంత, సో ఈవీఎం రీప్లేస్ అయిందని అంటున్నారు. సో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈవీఎంను మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత చెక్ చేసి లాకర్ రూమ్లో పెడతారు. కాగా ఎలక్షన్ టైంలో ఈవీఎంలను ర్యాండమ్గా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకైతే పంపుతారు. అక్కడ నుంచి నియోజకవర్గాలకు పంపుతారు. అక్కడ ఎన్నికల అధికారి ఈవీఎంలు కరెక్ట్గా పనిచేస్తూ ఉన్నాయా, ఏ పార్టీ గుర్తుకు ఓటు వేస్తే అదే పార్టీకి ఓటు అనేది పడుతుందా లేదా అని ఒక 50 మార్కు ఓటింగ్లు అయితే చేస్తారు. సో మార్కు ఓటింగ్లు చెక్ చేసిన తర్వాత మొత్తం అనంతరం సిబ్బంది సమక్షంలో చెక్ చేసి సైన్ పెట్టి పోలింగ్ బూత్కు పంపుతారు. ఇది ఇలా ఉండగా ఎన్నికల రోజు ఓటు వేసేందుకు వచ్చిన ఓటరు దగ్గర నుండి ఓటరు స్లిప్పును, అలానే ఓటరు వేలిముద్ర సంతకం తీసుకున్న తర్వాతే ఓటు వేసేందుకు ఓటరుకు అనుమతిని ఇస్తారు. ఇక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసేదానికి వీలు ఉండదు అని టెక్నికల్గా తెలుస్తోంది. కానీ వైసీపీ పార్టీ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి ఈ విషయం మీద సుప్రీంకోర్టుకు వెళ్తుంది. సో సుప్రీంకోర్టు ఏమైనా తీర్పు ఇస్తుందో అనేది తెలియాల్సి ఉంది. సో ఏమైనా అప్డేట్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలియజేస్తూనే ఉంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. మీ అభిప్రాయాన్ని, ఈవీఎం ట్యాంపరింగ్ అయిందా, ఈవీఎంలో చిప్ మార్చవచ్చా, ఈవీఎంలు రీప్లేస్ అయ్యాయా, వీటి గురించి మీ అభిప్రాయాన్ని అయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.